హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించి ఫస్ట్ సెషన్, ఏప్రిల్ సెషన్ రెండు కంప్లీట్ అయిపోయిన సక్సెస్ఫుల్ గా. ఇంకా మిగిలిపోయింది అడ్వాన్స్. చాలా మంది స్టూడెంట్స్ కూడాను అడ్వాన్స్ కి సంబంధించి కొంత భయంతోనో లేకపోతే నాకు రాదు అనే ఉద్దేశంతో చాలా మంది అయితే వదిలేస్తూ ఉంటారు. కొంతమంది పర్టికులర్ గా కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్న స్టూడెంట్, నాకు జేఈ మెయిన్ లో మంచి పర్సంటేజ్ వచ్చింది కదా ఇంకా చాలే అనుకునేవాళ్ళు, భయపడేవాళ్ళు, నాకు అంత స్థాయి కాదేమో అనుకుని రకరకాల కారణాల చేత అడ్వాన్స్ ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ జీవితంలో ఒకసారి వచ్చేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. ఎంతో కష్టపడ్డారు, 2 సంవత్సరాల పాటు చదివారు, ఇంకొక 40 డేస్ పాటు కనుక మీరు గనక చదవగలిగితే మే 17th అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మే 17th వరకు కనుక మీరు కొద్దిగా కష్టపడగలిగితే డెఫినెట్ గా ఐఐటీలో చదివేది వేరేగా ఉంటుంది, ఎన్ఐటీలోనో వేరే కాలేజీలో చదివేది అయితే ఆలోచన వేరేగా ఉంటాయి. ప్రపంచం మీకు పరిచయం అవ్వాలంటే ఐఐటీ లాంటి ప్రముఖమైన విద్యా సంస్థలో చదివితే, ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్నవి ఐఐటీలు, ఇండియాకి ఒక రోల్ మోడల్ లాంటివి. అలాంటి సంస్థల్లో కనుక చదివితే, ఐఐటీలు అంటే అది ప్లేస్మెంట్స్ కోసం పెట్టింది కాదు, ప్లేస్మెంట్స్ ఎలాగో వస్తాయి, రెప్యుటేషన్. అలాగే ఒక సైన్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి మనం ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా ఆలోచించే వాళ్ళ మధ్యలో మనం ఉండటం, గొప్పగా మనల్ని మనం క్రియేట్ చేసుకోగలగటం, గొప్పగా ఎదగాలనుకోవటం, ఎదగటం, ఇవన్నీ ఐఐటీలు మనకు చాలా నేర్పిస్తాయి. సో అలాంటి ఐఐటీకి మీరు గనక సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం మీకు ఉందో లేదో మీకు తెలుసు. మీరు గనక ఆ స్కోర్కి దగ్గరలో ఉన్నట్లయితే అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాయండి. దీనికి అప్లై చేయడానికి ఏప్రిల్ 20వ తారీఖు అయితే మా స్కోర్ వస్తుంది, ర్యాంకులు వచ్చేస్తాయి, కట్ ఆఫ్ తెలుస్తుంది. అప్పటిదాకా ఆగకుండా, ఎందుకంటే మే 17th మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి, నేను క్వాలిఫై అవుతాను అనుకున్న నమ్మకం ఉన్న ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ గత 26 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నేను, అలాగే గత 7 సంవత్సరాలుగా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా, అలాగే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ద్వారా క్లాసెస్ చెప్తూ, ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ మీకు అడ్వాన్స్లో మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 9th నుంచే ప్రతిరోజు నైట్ 8:30 to 9:30 ఈ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. డైలీ క్లాసెస్ అయితే 8:30 to 9:30 ఉంటాయి. ఏ ఒక్క రోజు మీరు క్లాస్ మిస్ అయినా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ప్రతి క్లాసు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అప్పుడు క్లాసెస్ అయితే వినొచ్చు. ఆల్రెడీ 2025లో చెప్పిన వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను ఒక టాపిక్ చెప్తున్నా, మీకు వేరే టాపిక్ కావాలంటే అది వినొచ్చు. ఏంటి ఈ కోచింగ్ కంపల్సరీనా తీసుకోవాలా, ఆల్రెడీ మేము 2 సంవత్సరాలు విన్నాం కదా అంటే, మీ అందరికీ తెలిసిందే 2 సంవత్సరాలు వినేది వేరే రకంగా ఉంటుంది. ఎగ్జామ్ ముందు నెల రోజుల పాటు మనం చదివే ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అడ్వాన్స్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు, ఏ మోడల్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు, 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు, అవన్నీ తెలుసు. కాబట్టి దానికి సంబంధించి ఒక్కసారి రివైజ్ చేసుకోవటానికి పూర్తి సిలబస్, ఎక్కువ సార్లు అడిగేటువంటి కాన్సెప్ట్స్, టాపిక్స్, క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివైజ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అడ్వాన్స్ క్రాష్ కోర్స్ అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ప్రైస్ కూడా నామినల్ ప్రైస్, అందరికీ ఎఫర్టబుల్ ఉండేటువంటి 1500 రూపీస్కి ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చెప్పేటువంటి క్రాష్ కోర్సు డెఫినెట్గా మీకైతే ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. లేదా గూగుల్ ప్లే స్టోర్లో ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. ఏప్రిల్ 9th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి, నైట్ 8:30 to 9:30. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుతాం. రైట్, థ్యాంక్ యూ.